మీకు ఎప్పుడైనా అనిపించిందా ఐస్ ఎందుకు కరుగుతుందని, ఒక చిన్న ట్యాబ్లెట్ మనకి వస్తున్న తలనొప్పిని ఎలా తగ్గిస్తుందని, ఐరన్ ఎందుకు తుప్పు పడుతుంది అని? అయితే వాటన్నిటికీ ఒకటే ఆన్సర్, అదే కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ అనేది ల్యాబ్స్, ఫార్ములాస్ అండ్ కొన్ని కష్టమైన ఈక్వేషన్స్కి సంబంధించిన సబ్జెక్ట్ కాదు. కెమిస్ట్రీని సింపుల్గా సైన్స్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్ అనొచ్చు. సో ఈరోజు మనం ఈ కెమిస్ట్రీని ఒక సింపుల్ వేలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కెమిస్ట్రీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ స్టడీస్ మ్యాటర్, వాట్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్, హౌ సబ్స్టెన్సెస్ చేంజ్ అండ్ ఒక మెటీరియల్ ఇంకొక మెటీరియల్తో ఎలా రియాక్ట్ అవుతుందని. సో అసలు మ్యాటర్ అంటే ఏంటి? మ్యాటర్ అంటే ఏం లేదు, ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్. దేనికైనా కొంత మాస్ ఉండి అది కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తే దాన్నే మనం మ్యాటర్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన ఎవ్రీడే లైఫ్లో మన చుట్టూ ఉండే వాటర్, ఎయిర్, మీ స్కూల్ బ్యాగ్, ఈవెన్ మీ బాడీ కూడా మ్యాటరే. సో ఈ మ్యాటర్ అనేది చాలా చిన్న చిన్న టైనీ పార్టికల్స్తో బిల్డ్ అయి ఉంటుంది. ఆ టైనీ పార్టికల్స్నే మనం యాటమ్స్ అంటాం. సో కెమిస్ట్రీ సింపుల్గా ఈ యాటమ్స్ ఎలా బిహేవ్ చేస్తాయో అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్ అని చెప్పుకున్నాం కదా, కానీ విషయం ఏంటంటే ఈ యాటమ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఎంత చిన్నగా ఉంటాయంటే ఒక చిన్న ఇసుక రేణువులో సుమారు 80 బిలియన్ల యాటమ్స్ ఉంటాయి. ఒక వాటర్ డ్రాప్లో 5,15,000 బిలియన్ల యాటమ్స్ ఉంటాయి. ఈ చిన్న చిన్న యాటమ్స్ అన్నీ కలిసి మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తాయి. మాలిక్యూల్స్ అంటే సింపుల్గా కొన్ని యాటమ్స్ కలిసినప్పుడు ఏర్పడ్డ మ్యాటరే. లైక్ 2 హైడ్రోజన్ యాటమ్స్ ఒక ఆక్సిజన్ యాటమ్ కలిస్తే ఒక వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఇలా డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ యాటమ్స్ అనేవి డిఫరెంట్ సబ్స్టెన్సెస్ని క్రియేట్ చేస్తాయి. ఇప్పటి వరకు చెప్పుకున్నదే మనకి చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ యాటమ్స్లో మళ్ళీ సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. వాటినే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అంటాం. వీటి గురించి మనం ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో మనం మెడిసిన్స్, ఫెర్టిలైజర్స్, ఫ్యూయల్స్, మొబైల్ ఫోన్ మెటీరియల్స్ ఇలా చాలా విషయాల మీద స్టడీ చేసి మన లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నామంటే దానికి రీజన్ కెమిస్ట్రీనే. థ్యాంక్స్ టు కెమిస్ట్రీ. వినడానికి ఎంత బాగున్నా చాలామందికి కెమిస్ట్రీ అంటే ఒక భయం ఉంటుంది, కెమిస్ట్రీలో ఉండే ఈక్వేషన్స్ వీటన్నిటినీ చూసి. ఎందుకంటే చాలామంది ఈక్వేషన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం, కానీ ఒకసారి మనం మన చుట్టూ ఉన్న థింగ్స్ ఎందుకు చేంజ్ అవుతున్నాయి, సబ్స్టెన్సెస్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి, అసలు మన చుట్టూ ఉన్న మెటీరియల్స్ వేటితో నిర్మించబడ్డాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, ఈవెన్ చాలా ఫన్గా కూడా ఉంటుంది. ఇది కెమిస్ట్రీ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. మన ముందున్న వీడియోస్లో కెమిస్ట్రీ గురించి ఇంకా నేర్చుకుందాము. ఆ వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయిందనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.